హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ ముచ్చట్లు. ఈరోజైతే మనం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ సినిమా మనకి జూలై 24th రోజు రిలీజ్ అవుతుంది థియేటర్లో. అయితే ఈ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే మనకు థియేటర్స్లో ప్రీమియర్స్ రిలీజ్ చేస్తున్నారు జూలై 23rd రోజు నైట్ 9:30కి ఏపీలో, అలాగే తెలంగాణలో కూడా. సో ఫ్యాన్స్కి ఒక పెద్ద పీస్ లాగానే చెప్పొచ్చు మనం ఈ ప్రీమియర్ షోస్. సో బేసిక్గా అండ్ అలాగే ఈరోజు మనకి ఇక్కడ హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం జరుగుతుంది. సో ఈవెంట్కి మనకి త్రివిక్రమ్ అండ్ రాజమౌళి గారు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు అన్నట్టు న్యూస్ వస్తుంది. చూడాలి ఎవరెవరు వస్తారో, సినిమా గురించి ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో. అండ్ బేసిక్గా ఇంకో విషయం ఏంటి అంటే సినిమా అసలు హరిహర వీరమల్లు సినిమా ఎందుకు చూడాలి, మెయిన్ పెద్ద సైడ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించే మూవీ చూడాలి. అది పక్కన పెడితే ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది ఒక మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారి గురించే. సో పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ బ్రో తర్వాత మళ్ళీ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మూవీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో తర్వాత ఈ మూవీ చేస్తున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఈ సినిమా తీయడం జరిగింది. సో ఫ్యాన్స్ మాత్రం ఎంత అంటే చాలా వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా ఉందని కొంచెం చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీస్ తర్వాత ఇంకా చాలా మూవీస్ కూడా ఉన్నాయి, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలాంటివి. బట్ ఈ మూవీ మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక పీరియాడికల్ డ్రామా అని చెప్పొచ్చు. మనకు హరిహర వీరమల్లు టైటిల్ చూస్తే పార్ట్ 1 ఇది, స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అను. అండ్ కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అనమాట. ఆ ట్యాగ్ లైన్ వచ్చేసి బ్యాటిల్ ఫర్ ధర్మ, అంటే మన ధర్మం కోసం కాపాడే ఒక యోధుడి కథ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వాళ్ళు ఇచ్చే లైన్ ప్రకారం ఒక మొఘల్ కాలంలో నడిచే కథ లాగా చూపిస్తుంది ట్రైలర్లో. అందులో ఔరంగజేబ్ అంటే బాబీ డియోల్ ఔరంగజేబ్ లాగా నటించారు. ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ నటించారు. నోరా ఫతేహి, నర్గిస్ బక్రీ ఇలాంటి వాళ్ళు. అండ్ సునీల్ క్యారెక్టర్లు కూడా కనిపిస్తున్నారు క్యారెక్టర్లో. సో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మూవీలో. సో ఈ మూవీ ధర్మం కోసం పోరాడే ఒక యోధుడి కథ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ అందరికీ నచ్చుతుందని కోరుకుందాం. ట్రైలర్ చూసాము, ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ, చాలా మంచి రెస్పాన్స్. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ టైంలో ఇలాంటి ట్రైలర్ రావడం ఫ్యాన్స్ అందరికీ ఎంత అంటే చెప్పాను కదా ఇంతమందికి, వాళ్ళ ఆనందానికి ఒక అవధులు లేకుండా అయిపోయాయని చెప్పొచ్చు. బట్ ట్రైలర్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకేమేమి కిరవాణి ఇచ్చారు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఉంది కూడా. మన మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాం కదా, మెయిన్ అసెట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారే. అండ్ ఇంకోటి ఏఎం రత్నం గారు చాలా సినిమాల తర్వాత, అంటే ఖుషి, ఒక బృందావన్ కాలనీ ఇలాంటి హిట్స్ తర్వాత మళ్ళీ ఒక తెలుగులో మంచి సినిమా తీస్తున్నారు. ఇది చాలా కాలం తర్వాత ఇలాంటి కథ తీసుకోవడం ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. దేశం కోసం, ధర్మం కోసం తీస్తున్న కథ కాబట్టి చూడొచ్చు, చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఏఎం రత్నం గారి తీసుకున్నాం. అండ్ సినిమా బడ్జెట్ కానీ, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. అండ్ బడ్జెట్ పరంగా ఏ మాత్రం పోకుండా తీసినట్టు అనిపించింది మూవీ ట్రైలర్ చూస్తుంటే. సినిమా కూడా అలానే ఉంటుంది, విజువల్ వండర్గా. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ ఫస్ట్ క్రిష్ ఉండే, బట్ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడం జరిగింది. తర్వాత మనకి ఈ సినిమాని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయడం జరిగింది. జ్యోతి కృష్ణ గారు ఇంతమందికి మనకు ఆక్సిజన్ లాంటి ఒక మూవీ తీసింది గోపీచంద్ గారితో. ఆ మూవీ యాక్చువల్గా బాగుంటుంది, బట్ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రిష్ గారు తప్పుకోగానే ఈ సినిమాను మన జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఎట్లయినా సినిమాలు బాగా తీస్తాడు కాబట్టి ఈ సినిమా కూడా బాగానే ఉంటుందని కోరుకుందాం. ఈ కొన్ని కారణాల వల్ల సినిమాను వద్దనకుండా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కోసం అయితే వద్దనకుండా చూస్తారు సినిమా అందరూ, అది కన్ఫర్మ్. సో అది ఇంకొక 2-3 డేస్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ 23rd రోజు ముందే ప్రీమియర్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారట 9:30కి నైట్. అలాగే యూఎస్లో 1 డే ముందే సినిమా రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ షోస్ ఉన్నాయి. అలాగే ఏపీ తెలంగాణలో కూడా టికెట్ రేస్ కోసం పెంచమని అడుగుతున్నారంట, బట్ పెంచుతారో లేదో తెలీదు, చూడాలి. ప్రీమియర్ షోస్ అయితే ఉన్నాయి ఎలాగో. అండ్ ఈరోజు శిల్పకళా వేదిక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఎవరెవరు వస్తారో, ఏం మాట్లాడుతున్న సినిమా గురించి మీరు ఒకసారి చూడండి. ఆ ఈవెంట్ ట్రైలర్ చూసినట్టుగానే సినిమా బాగుందని అనిపిస్తుంది, చూడాలి. అలాగే సాంగ్స్ మాత్రం బాగున్నాయి. ఇందులో ఒక సాంగ్ మనకు పవన్ కళ్యాణ్ కూడా పాడడం జరిగింది, మాట వినాలని ఒక పాట. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాట కూడా పాడారు. తరణికి దారేది, జానీ పాటలు పాడడం జరిగింది, మీకు తెలిసిందే. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో పాట పాడాడు. సో అది పవన్ కళ్యాణ్ మెయిన్ అసెట్ సినిమాకి. సో పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమా చూడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సినిమా చూసారంటేనే తెలిసిందే. సో ఇంకా 3 days ఆగితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చాలా రోజుల తర్వాత చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇది లేటెస్ట్ అప్డేట్ పవన్ కళ్యాణ్ వీరమల్లు గురించి, హరిహర వీరమల్లు గురించి. అలాగే నెక్స్ట్ మూవీస్ అయితే అందరికి తెలిసిందే, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్,
ఆల్రెడీ 2 షూట్ జరుగుతూనే ఉన్నాయి కూడా. ఈ 2 మూవీస్ కూడా తొందరగానే రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ ఓజీ సెప్టెంబర్ 25th అన్న డేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ రాలేదు, బట్ అది షూట్ అవుతాయి, ఇది అవుతుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల గురించి కొత్త అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.